3 టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. గురువారం హరారే వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కి తెరవలేనుంది. ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ వరుసగా 3 మ్యాచ్ల్లో 14, 13, 15 పరుగులే చేసి నిరాశపరిచాడు. దాంతో జింబాబ్వే సిరీస్లో సత్తా చాటాలని ఈ 15 ఏళ్ల కుర్రాడు ఊగిలుడుతున్నాడు. జింబాబ్వేలోని హరారే మైదానం తనకు అచ్చొచ్చిందని, అవకాశం వస్తే తన సత్తా చూపిస్తానని తెలిపాడు. ఈ సిరీస్ ప్రారంభం నేపథ్యంలో బుధవారం బీసీసీ టీవీతో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్ కోసం సిద్ధమైనట్లుగా చెప్పాడు. ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశా. అయితే ఈ 4 నెలల్లోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదురుచూశా. క్రికెట్లో ఇవన్నీ సహజమేనని తెలుసు. నా ప్రాక్టీస్ మాత్రం ఆపలేదు. మళ్ళీ ఎప్పుడు ఆడే అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. క్రికెట్లో మనం అనుకున్నవన్నీ ఒక్కోసారి జరగకపోవచ్చు, కానీ అందుకోసం ప్రయత్నించడం మాత్రం ఆపకూడదు. తుది జట్టులో చోటు దొరక్కపోవడం నిరాశగానే ఉంటుంది, కానీ చుట్టూ ఉండే ఆటగాళ్లు మద్దతు ఇచ్చినప్పుడు మరింత ఎక్కువగా ప్రాక్టీస్ చేసి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. హరారే మైదానం నాకు అచ్చొచ్చిన గ్రౌండ్. ఈ మైదానం నాకు గుర్తుండిపోతుంది. 4 నెలల క్రితమే ఇక్కడ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచాం. ఈ మైదానంలో నేను భారీ సెంచరీ చేశాం. అందుకే ఇది నా ప్రత్యేకమైన గ్రౌండ్ అని చెప్పి వైభవ్ తెలిపాడు. ఇక భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అనేది ఎప్పటికీ మధురమైన క్షణమే. మళ్ళీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నాకు ఇక్కడి పిచ్, వాతావరణంపై మంచి అవగాహన ఉంది. అవకాశం వస్తే తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేస్తా. ఈ మైదానంలో నాకు మెరుగైన రికార్డు ఉందని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. ఇక ఐపీఎల్లో సంచలన పెర్ఫార్మెన్స్ తర్వాత 15 ఏళ్ల వైభవ్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 టూర్లకు సెలెక్ట్ అయ్యాడు. మాంచెస్టర్లో ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లో డెబ్యూ చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ నాటి లాంగెస్ట్ రికార్డును బ్రేక్ చేసి ఇండియా తరపున ఆడిన వెరీ యంగెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్గా వైభవ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 3 మ్యాచ్లు ఆడి తక్కువ రన్స్ చేయడంతో ఆ తర్వాత మ్యాచ్ నుంచి అతని పక్కన పెట్టారు. ఆ సిరీస్ను ఇండియా 4-0తో కోల్పోయింది. కేవలం 3 ఇన్నింగ్స్లకే టీం మేనేజ్మెంట్ వైభవ్ను డ్రాప్ చేయడంపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. దీనిపై వైభవ్ మాట్లాడుతూ, గత 4 మంత్స్లో చాలా అప్ అండ్ డౌన్ చూసా. క్రికెట్లో ఇవి కామన్గా జరుగుతుంటాయి, కానీ నేను మైండ్లో ప్రాసెస్ని ఫాలో అవుతూ టీం కోసం నా 100% ఇవ్వాలని ఒప్పుకున్నాడు. డ్రాప్ చేసినప్పుడు కొంచెం ఎమోషన్ అయినా కోచెస్, టీమ్ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్తో మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఫోకస్ రీగెయిన్ చేసినట్లుగా తెలిపాడు. ఇది వైభవ్కు చాలా స్పెషల్ గ్రౌండ్. ఫిబ్రవరిలో ఇక్కడే జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై కేవలం 80 బంతుల్లోనే 175 రన్స్ కొట్టి ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు. 4 మంత్స్ క్రితమే మేము ఇక్కడ అండర్-19 వరల్డ్ కప్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేశాం. మళ్ళీ అదే గ్రౌండ్లో ఇండియా సీనియర్ టీంకి రిప్రజెంట్ చేయడం ఒక అన్బిలీవబుల్ ఫీలింగ్. ఇండియా తరపున ఆడటం ప్రతి ఒక్క డ్రీమ్. నా కల నిజమైన ఈ మూమెంట్ చాలా స్పెషల్ అని వైభవ్ ఆనందం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు చాలా పెద్ద మార్పులు ఎదుర్కొంటోంది. భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నియమితులయ్యారు. అలాగే వైభవ్ సూర్యవంశీని భారత జట్టులోకి తీసుకురావడంతో పాటు కొత్త బౌలర్లను గుర్తించి పనులు కూడా జరుగుతున్నాయి. దీనివల్ల భారత జట్టు వరుసగా 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ముందుగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత జట్టు ఓడిపోయింది. దీని తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్లో కూడా 4-0తో తేడాతో భారత్ ఓటమిని చవిచూసింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో తదుపరి భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్ళింది. జింబాబ్వే జట్టుకు వ్యతిరేకంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత జట్టు ఆడనుంది. ఈ టీ20 సిరీస్ కోసం భారత జట్టులో రింకు సింగ్, మయాంక్ యాదవ్ తదితరులు ఎంపికయ్యారు. అలాగే ఐపీఎల్ టోర్నీలో రాణించిన ప్రభుసిమ్రాన్ సింగ్, అశోక్ శర్మ, ఎస్ ఠాకూర్ మరియు హర్షదీప్ కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు. వీరిలో కొందరు భారత ప్లేయింగ్ 11లో అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ హరారే మైదానంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు టాస్ వేసి సాయంత్రం 4:30 మొదటి బంతిని వేస్తారు. అలాగే భారత అభిమానులు ఈ మ్యాచ్ను యునైటెడ్ 8 స్పోర్ట్స్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఓటీటీ విషయానికి వస్తే ఫ్యాన్ కోడ్ యాప్ మరియు వెబ్సైట్లో ఈ మ్యాచ్ను చూడొచ్చు. భారత్తో జరగనున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు జింబాబ్వే క్రికెట్ బోర్డు కూడా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సికిందర్ రాజా సారథ్యంలో బరిలోకి దిగనున్న జింబాబ్వే జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ తబ్జాదా సికాకు తొలిసారి టీ20 జట్టులో చోటు దక్కింది. ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో జింబాబ్వే తరపున 10 మ్యాచ్లు ఆడిన సిగా
ఇప్పటి వరకు వైట్ బాల్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయలేదు. భారత్తో జరిగే ఈ సిరీస్లో అతడు తొలి టీ20 మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. 2026 టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాను వణికించిన పేసర్ బ్లెస్సింగ్ మజరాబానీ జట్టులో ఉన్నాడు. అతడితో టీమిండియా ఓపెనర్లకు ముప్పు పొంచి ఉంది. ఇక బంగ్లాదేశ్తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో 1-2తో ఓడిన జింబాబ్వే జట్టులో 3 కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. క్లైవ్ మండాడే, టెనోటెండా ముపోసా, తషింగా ముసికేవా స్థానాల్లో తబజ్వా సిగా, వెస్లీ మదవేరే, న్యూమన్ హ్యోవార్కి అవకాశాలు కల్పించారు. వెస్లీ గత ఏడాది జూలై తర్వాత మళ్ళీ టీ20 జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే అతడు జింబాబ్వే తరపున 79 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఇక పేసర్ న్యూమన్ కూడా గాయం నుంచి కోలుకొని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో గాయం కారణంగా అతడు దూరమైనప్పటికీ ఇప్పుడు పూర్తిగా కోలుకొని భారత్తో సిరీస్కు సిద్ధమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన తనాకా చివంగా మంచి ప్రదర్శనతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక సికిందర్ రాజా నాయకత్వంలో ఇటీవల జింబాబ్వే చరిత్రాత్మక విజయాలు నమోదు చేసింది. బంగ్లాదేశ్పై ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ విజయంతో సాధించడంతో పాటు వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే టీ20 సిరీస్ మాత్రం కోల్పోయింది. మరోవైపు టీ20 ప్రపంచ కప్ 2026లో గెలిచిన తర్వాత భారత్ వరుసగా పరాజయాలు ఎదుర్కొంది. ఐర్లాండ్తో జరిగిన సిరీస్ను 2-0తో, ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ను 4-0తో కోల్పోయింది. ఇరు జట్లు చివరిసారిగా 2026 టీ20 ప్రపంచ కప్లో సూపర్ 8 దశలో తలపడ్డాయి. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్లో భారత్ గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది జింబాబ్వే. ఇక ఈ సిరీస్కి సెలెక్ట్ అయిన జింబాబ్వే టీంను చూస్తే సికిందర్ రాజా కెప్టెన్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బెర్ల్, తనాకా చివంగా, బెన్ కెరెన్, బ్రాండ్ ఎవాన్సన్, వెస్లీ మదవేరా, తడియావా షానే, మరుమాని, వెల్లింగ్టన్ మసకజా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియోన్ మేయర్స్, రిచర్డ్ నగరవా, న్యూమన్, మిల్టన్ షంబా, తబజ్వా సిగా ఉన్నారు. ఇక తొలి మ్యాచ్లో గెలిచి శుభారం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్కు ముందు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన సహచరులకు కీలక సూచనలు చేశాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన పరాజయాలను పక్కన పెట్టి ఫీర్లెస్ క్రికెట్ ఆడాలని అయ్యర్ పిలుపునిచ్చాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో మాకు అనుకూల ఫలితాలు రాలేదు, కానీ ఓటముల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. భవిష్యత్తులో ఒక జట్టుగా మనం ఏం చేయాలనేపై దృష్టి పెట్టాం. మైదానంలో పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మారాలి అనే విషయాలపై స్పష్టత వచ్చింది. నాతో పాటు జట్టులో చాలామంది ఆటగాళ్లకు ఇదే తొలి జింబాబ్వే పర్యటన. కాబట్టి ఇక్కడి కండిషన్స్ ఎంత వేగంగా అలవాటు పడితే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. నేను మా బాయ్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. బయట నుంచి విమర్శలు పట్టించుకోవద్దు. కేవలం మీ ఆటపైన దృష్టిని సారించి ఫేర్లెస్ క్రికెట్ ఆడాలని చెప్పాను. మేము ఒక జట్టుగా సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. జింబాబ్వేను ఏమాత్రం తేలిగ్గా తీసుకోము. ప్రత్యర్థి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో కొంతమంది ఐపీఎల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో అయ్యర్ పేర్కొన్నాడు. ఇదే విధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఇంగ్లాండ్ సిరీస్ ద్వారా మాకు తగినంత విరామం దొరికింది. దీంతో యువ ఆటగాళ్లంతా నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. వైభవ్ కూడా ఎక్కడ తప్పు చేశాడో దాన్ని సరిదిద్దుకొని ఉంటాడు. అందుకే నేను అతడికి పెద్దగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదటి మ్యాచ్లో చెలరేగుతాడు అని తెలిపాడు. మరి మొదటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.